ఆయన భౌతికాయాన్ని దర్శించేందుకు మొత్తం బారులు తీరుతున్నారు. మరి కొద్దిసేపట్లో మాజీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడే పత్తిపాటు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన భౌతికాయాన్ని సందర్శించడానికి ఇక్కడికి రానున్నారు. గండవాలి కట్టనున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఇప్పటికే మొత్తం కూడా ఏర్పాట్లు అంటే మొత్తం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఏర్పాట్లన్నీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు ప్రణాళికలతో మొత్తం ఆయన నివాసం వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఆయన కడసారి చూసేందుకు మొత్తం ఆయన అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చివరి చూపు దక్కితే చాలు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఆయన భౌతికాయాన్ని అయితే మాత్రం సందర్శిస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కాపు నాయకులు ఇప్పటి వరకు అయితే మాత్రం ఘన నివాళి అంటే ముద్రగడకే దక్కిందని చెప్పి అంటున్నారు. అంటే ఒక కాపు ఉద్యమ నేతగానే కాదు, బడుగు బలహీన వర్గాల నేతగా కూడా ఆయన రాష్ట్రం మొత్తం కూడా సుపరిచితులు. దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే మొత్తం ఉదయం 6 గంటల నుంచి కూడా ఒకటే మొత్తం ఎడతెరిపి లేకుండా మొత్తం ముద్రగడ నివాసం మొత్తం కూడా జనసంద్రంతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఎక్కడ కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనంతో ముద్రగడ పద్మనాభం మొత్తం కూడా భౌతికాయం చుట్టూ కూడా మొత్తం తనకు స్వగృహం చుట్టూ కూడా ఆయన ఒక అభిమానులు బారులు తీరారని చెప్పి దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఉదయం నుంచి కూడా పలు పార్టీలు కూటమి పార్టీలు కావచ్చు, మొత్తం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆయన అందరి వాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క కాపు ఉద్యమమే కాదు, మంచి వ్యక్తిత్వం అంటే మంచి స్వభావం గల వ్యక్తి, మంచి సంస్కారవంతమైన మనిషి కోల్పోయాం. తను చివరిసారిగా చూడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన్ని చివరిసారిగా ఆయన నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పి భారీ ఎత్తున మొత్తం ఆయన భౌతికాయాన్ని అయితే దర్శించుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మరికొద్దిసేపట్లో ముద్రగడ పద్మనాభం సంబంధించిన భౌతికాయానికి ఆయన ఇంటి ఆవరణలోనే ఆయనకి మొత్తం కూడా అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక లాంఛనాలతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం వీరు ఆదేశాల మేరకు వారు ఎక్కడైతే నిర్ణయించారో, వారు ఉన్న రోజుల్లో ఎక్కడైతే నిర్ణయించారో అదే ప్లేస్లో వారికి అంత్యక్రియలు జరిపించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు అయితే అందాయి. ప్రస్తుతానికి భారీ ఎత్తున అంటే ఒక ఉద్యమ నాయకుడిగానే కాదు, మాజీ మంత్రి కాకుండా ఉద్యమ నాయకుడిగానే కాదు, ఆయనకి ఘన నివాళి అయితే మాత్రం ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆయనకి లభించిందని చెప్పొచ్చు. భారీ ఎత్తున మనతో పాటు ఇంకా వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. మాజీ మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చెల్లిపోయిన వేణు, అదేవిధంగా మాజీ హోంమంత్రి కూడా ముద్రగడ భౌతికాయానికి అయితే మాత్రం నివాళులు అర్పించేందుకు వస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నాం విజువల్లో మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ అయితే ముద్రగడ భౌతికాయాన్ని దర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతానికి లోపలికి మాజీ హోంమంత్రి కూడా లోపలికి తానేటి వనిత, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, మాజీ మినిస్టర్ వీళ్ళంతా కూడా ముద్రగడకి తన భౌతికాయాన్ని సందర్శించేందుకు లోపలికి వెళ్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ముద్రగడ్ని భౌతికాయాన్ని సందర్శించడానికి అయితే వస్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం నాయకులు కూడా మొత్తం చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఇంచుమించుగా ఆయనతో ఉన్న అనుబంధం ఎనలేనిది, అంటే పార్టీలతో ముడిపడింది కాదు. ఆయనతో ఉన్న అనుబంధం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఉన్న వ్యక్తిత్వం పార్టీలకు అతీతంగా కూడా ఆయన అభిమానులు మేము అందరం చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ముద్రగడ పద్మనాభం గురించి అయితే కొనియాడుతున్నారు. అంటే కాపు ఉద్యమం నేతని మరొకసారి చూడలేని పరిస్థితి, ఇంకా అటువంటి వ్యక్తి మరొకరు పుట్టరు అని చెప్పేసి మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులు నోట కూడా అదే మాట. కాపు ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఉవ్వెత్తున కాపు ఉద్యమాన్ని 2 దశాబ్దాలకు పైగా అయితే నడిపించారు. కాపుల్ని అట్టడుకున్న కాపుల్ని, బిలో ప్రావర్టీ లైన్ కాపులను అందరినీ కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలి, 10% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి చట్టసభల్లో ప్రభుత్వాన్ని సైతం ఎదిరించి డిఫెన్స్లో పడేసిన పరిస్థితి, ఉద్యమాలను నడిపించిన పరిస్థితి, 2
2 దశాబ్దాల కాలంలో ఆయన ఉద్యమాలు చేసి కాపులకు న్యాయం చేస్తాను నా కడసారి వరకు అని చెప్పి ఎన్నో ప్రమాణాలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన యొక్క ప్రతి అడుగును కూడా మేము నెమరు వేసుకుంటున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ మొత్తం కూడా ఇక్కడికి ఆయనకు వచ్చి ఘన నివాళి ఘటిస్తున్నారు. దాంతోపాటు ఆయన అభిమానులు ఇటు కాపుల్లోనే కాదు మిగతా వర్గాల్లో మిగతా కులాల్లో కూడా ఆయనకి అభిమానులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆయనకు సంబంధించి ఆయన అభిమానులు ఉదయం నుంచి కూడా బారులు తీరి ఆయనకి ఘన నివాళి అయితే అర్పించారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ముద్రగడ ఇల్లు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇదే ముద్రగడ నివాసం. అంటే ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించి కాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి పలకరించి లోపల తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి వాళ్ళతో మంచి మాట్లాడి పంపించే వరకు కూడా మొత్తం ఆయన మర్యాద గోదావరి మర్యాద అంటే ఏంటో అందరికీ తెలియజెప్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ముద్రగడ అని చెప్పేసి చెప్తున్నారు. రేపు నుంచి ఇదే ప్రాంగణం నుంచి మమ్మల్ని పలకరించే వ్యక్తి ఉండకపోవచ్చు అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని కూడా ఉదయం నుంచి కూడా ఆయన యొక్క అభిమానులు ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. అంటే ఏ ఒక్క నాయకుడికి కూడా గతంలో ఇంతటి అభిమానాన్ని చొరుగున్న నాయకులు అయితే ఎవరూ లేరు అని చెప్పి అంటున్నారు. ఇటు పక్క ఇది కాకినాడ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ పక్క రాష్ట్రాల్లో కూడా ఆయనకి భారీ ఎత్తున అభిమానులు అయితే మాత్రం సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరి కొద్దిసేపట్లో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అయితే ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మరి కొద్ది నిమిషాల్లో అయితే మాత్రం ముద్రగడ భౌతికాయాన్ని అయితే మాత్రం సందర్శించి ఆయనకి నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఒక 5 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకోగానే నివాళుల అనంతరం కూడా ఆయన అంతిమయాత్ర అయితే ప్రారంభంగాను. దీనికి సంబంధించి ఆయన ఏదైతే ఆ ప్లేస్ అయితే నిర్ణయించారో ఆ ప్లేస్లోనే ఆయనకి అంతిమ సంస్కారాలు చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం నిర్ణయించారు. దానికి సంబంధించి పక్కనే మనం చూస్తున్నాం విజువల్లో ఈ పక్కనే ఆయన నివాసానికి పక్కన ఉన్న ఆ ప్లేస్లోనే ఆయన అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పి ముద్రగడ బతుకున్న సమయాల్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అదే ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఇంచుమించుగా మరొక కొన్ని నిమిషాల్లో ముద్రగడ్డను అయితే మాత్రం మనం చూడలేని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. చివరిసారిగా ముద్రగడ్డకి సంబంధించి మొత్తం చివరి చూపు కోసం అయితే మాత్రం ఆయన అభిమానులు బారులు తీరి మొత్తం కూడా ముద్రగడ్డను అయితే మొత్తం కూడా ఆయన అంజలి ఘటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ముద్రగడ్డకి ఘన నివాళి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లభించింది. మరొక కాపు ఉద్యమ నాయకుడిని చూడలేమని చెప్పి ప్రతి నోటా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ కామేశ్వరరావు. ముద్రగడ మరణంతో రాజకీయ సామాజిక వర్గ